డీటెయిల్స్ చూద్దాం. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమీక్ష చేపట్టిన రేవంత్ మూసీ పనులపై ఆరా తీశారు. బాపుఘాట్లో నిర్మించాల్సిన గాంధీ సరోవర్తో పాటు మీర్ ఆలం ట్యాంక్ పై నిర్మించనున్న బ్రిడ్జ్ నమూనాలను సీఎం పరిశీలించారు. మీర్ ఆలం ట్యాంక్ పై బ్రిడ్జ్ నిర్మాణ పనులకు జూన్లో టెండర్లు పిలవాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఈలోగా అందుకు అవసరమైన సర్వేలు, నివేదికలు, ప్రతిపాదనలు, డిజైన్లతో డిపిఆర్ను సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. మీర్ ఆలం ట్యాంక్లో నీటి లభ్యతను, వరద వచ్చినప్పుడు ఉండే నీటి ప్రవాహ తీవ్రతను ముందుగానే అంచనా వేసుకుని భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందు చూపుతో డిజైన్లు చేసుకోవాలని సీఎం ఆదేశించారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన హైడ్రాలజీతో పాటు పర్యావరణానికి సంబంధించి నిపుణులు లేదా ఆ రంగంలో పేరొందిన సంస్థలతో సర్వే చేయించాలని, ఆ నివేదికల ఆధారంగా అవసరమైన అన్ని అనుమతులు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. మీర్ ఆలం బ్రిడ్జ్తో పాటు ఈ ఐలాండ్ జోన్ను పక్కనే ఉన్న జూ పార్కుకు అనుసంధానం చేయాలని సూచించారు. ఇక్కడి డెవలప్మెంట్ ప్లాన్ను దృష్టిలో పెట్టుకుని జూ పార్కును అప్గ్రేడ్ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇక జూ అధికారులతో సంప్రదింపులు జరిపి నిబంధనల ప్రకారం అప్గ్రేడ్ చేసేందుకు ఉన్న అన్ని అవకాశాలను పరిశీలించాలని సూచించారు. పర్యాటకులను మరింత ఆకట్టుకునేలా అభివృద్ధి ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. సన్నబియ్యం పంపిణీ విషయంలో బీజేపీ, బీఆర్ఎస్ నేతలు కడుపు మంటతో మాట్లాడుతున్నారన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ విషయంపై ఎవరో ఒకరు విమర్శలు చేసి దానికి దెబ్బతీయాలని కోరారు. ఇక బీజేపీ, బీఆర్ఎస్ వాళ్లు సన్నబియ్యం ఎప్పుడైనా ఇచ్చారా అని ఉత్తమ్ ప్రశ్నించారు. సరైన ధరతో ధాన్యం కొనుగోలు కోసం కమిటెడ్గా ఉన్నామన్నారు మంత్రి ఉత్తమ్. రేషన్ విషయంలో సరే బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు కొంత కడుపు మంటనో లేదా కొంత జెలసీనో, కొంత ఎన్వీనో, కొంత ఏదో విధంగా విమర్శించే ప్రయత్నం చేస్తున్నాను. నేను కాంట్రవర్సీ చేయదలుచుకోలేదు. ఇట్స్ ఎ ప్రోగ్రామ్ క్లోజ్ టు మై హార్ట్. ఎందుకంటే ఒక వెల్ఫేర్ స్టేట్ లో వాట్ గ్రేటర్ దాన్ 80 to 84% పాపులేషన్ కి కడుపు నిండా అన్నం పెట్టే కార్యక్రమం కంటే ఇంకా గొప్ప కార్యక్రమం ఉంటుందా? ఈ కార్యక్రమంలో అదృష్టవశాత్తు నేను ఈ టైంలో సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ ప్రోగ్రామ్ నేను ఎంత ఇష్టపడే ప్రోగ్రామ్ అంటే లాంచ్ ప్రారంభం గౌరవ ముఖ్యమంత్రి గారిని హుజూర్ నగర్ పిలిచి హుజూర్ నగర్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, ఆ నిమిషం నుంచి ఈ నిమిషం వరకు అద్భుతమైన స్పందన. బీజేపీ పరిపాలిత ఏ రాష్ట్రంలో అయినా 6 కిలోల సన్నబియ్యం ఉచితంగా ఇస్తున్నారా? ఇవ్వడం లేదు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పరిపాలనలో ఏనాడైనా 3 కోట్ల జనాభాకి, 3 కోట్ల లబ్ధిదారులకి, 3 కోట్ల మందికి 6 కిలోల మంచి క్వాలిటీ ఫైన్ రైస్ అనడానికి ఇచ్చిండ్రా? ఈరోజు వాళ్ళు మాట్లాడితే దాన్ని చెప్పండి, వాళ్ళు ఏదో మాట్లాడడం అనేది సరి అయింది కాదు. మీ దృష్టికి తీసుకొస్తున్నా మా ప్రియతమ నాయకురాలు సోనియమ్మ గారి కల మేము నెరవేర్చినము. ఎట్లంటారా? ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఇన్ దిస్ కంట్రీ వాజ్ బ్రాట్ బై హర్. ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద ఏదో ఒకటి ఫుడ్ గ్రెయిన్స్ ఇస్తుండే కానీ ఇంత సార్థకతోని, ఇంత సంపూర్ణతతోని, జనాభాలో ఇంత పర్సంటేజ్కి కడుపు నిండా అన్నం పెట్టే మరి ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, ఆహార భద్రత సంపూర్ణంగా నిర్వహించింది, బాధ్యత నిర్వహించింది ఈ రోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం. మనందరం గర్వపడాలి. గత ప్రభుత్వంలో కానీ ఇప్పటివరకు జరుగుతున్న ప్రోగ్రాంలో 2.8 crores జనాభాకి 6 కిలోల దొడ్డు బియ్యం ఇచ్చి 10,665 కోట్లు ఖర్చు పెట్టేది సంవత్సరానికి. ఇందిరమ్మ రాజ్యంలో అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని తెలంగాణ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. పినపాక నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి పొంగులేటి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సన్నబియ్యం లబ్ధిదారుడు వంక ముఖేందర్ నివాసంలో సహపంక్తి భోజనం చేశారు. భూముల విషయంలో గడిచిన 5 ఏళ్లలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. ధరణి పేరుతో గత ప్రభుత్వం 1000 ఎకరాలు విదేశీ సంస్థలకు కట్టబెట్టిందని ఆరోపించారు. అంబేద్కర్ జయంతి రోజున సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా భూభారతి చట్టాన్ని ప్రారంభించనున్నట్టుగా మంత్రి తెలిపారు. అంతేకాదు ఈ తెచ్చుకున్న ఇందిరమ్మ ప్రభుత్వంలో ఈ గడిచిన 15 నెలలలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆనాడు తరువారు 8,19,000 కోట్లు అప్పు చేస్తే ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని దొరికినంత చోట అప్పు చేసి నువ్వు ఎంత వడ్డీ అయినా పర్వాలేదు నాకు అప్పిస్తే చాలు అని అప్పు చేసి ఆ మహానుభావుడు పోయి ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటుంటే ఎన్నికల ముందు
చెప్పిన హామీలన్నింటినీ ఒక్కొక్కటి చిత్తశుద్ధితో ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా అభివృద్ధి కార్యక్రమాలను ఎక్కడా తగ్గనీయకుండా అభివృద్ధితో పాటు ఇచ్చిన హామీలలో సంక్షేమ కార్యక్రమాలను కూడా పేదవాడికి ఇందిరమ్మ ప్రభుత్వంలో ఈనాడు మనం అందిస్తున్నాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచి ఎన్ని కుళ్ళు కుతంత్రాలు కేంద్ర ప్రభుత్వంతో ఇక్కడ ఉన్న ప్రతిపక్షం కుట్రాలు పన్ని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రగతిని, ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పేదోడు పట్ల ప్రేమ అభిమానాన్ని, పేదోడికి ఈ ప్రభుత్వాన్ని దూరం చేయాలని ప్రతిపక్షంలో ఇక్కడ ఉన్న పార్టీలు, కేంద్ర ప్రభుత్వం ఎన్ని కుట్రాలు పన్నినా మనసుంటే మార్గం ఉంటది అన్న విధంగా ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని, ప్రతి హామీని తప్పకుండా ఇందిరమ్మ ప్రభుత్వంలో చిత్తశుద్ధితో పేదవాడికి అందించే దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేయము అని మనస్ఫూర్తిగా ఈ వేదిక ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాం. రేవంత్ ప్రభుత్వం ఆర్థిక నేరానికి తెరలేపిందని 10,000 కోట్ల కుంభకోణానికి ప్రయత్నిస్తోందని కేటీఆర్ ఆరోపించారు. సీఎంకు బీజేపీకి చెందిన ఓ ఎంపీ వెనక నుంచి పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారన్నారు. ఓ బ్రోకరేజ్ కంపెనీతో సంప్రదింపులు జరిపారని తెలిపారు. ఎఫ్ఆర్బీఎంను బైపాస్ చేసి డబ్బులు ఇస్తామని, ఆ తర్వాత భూములు అమ్ముకోవచ్చునని ఆ కంపెనీ తెలిపిందన్నారు. ఇందుకోసం అన్ని చట్టాలు, సుప్రీంకోర్టు తీర్పులు, ఆర్బీఐ నిబంధనలను తుంగలో తొక్కారని కేటీఆర్ ఆరోపించారు. కుంభకోణానికి సహకరించిన ఎంపీ పేరు వచ్చే ఎపిసోడ్లో బయటపెడతానన్నారు కేటీఆర్. ముఖ్యమంత్రి గారికి ఒక బీజేపీ ఎంపీ పూర్తి స్థాయిలో వెనుక ఉండి సహకరించి ఒక బ్రోకర్ కంపెనీని తీసుకొచ్చారు. వారు ఈ కాన్సెప్ట్ వారికి చెప్పారు, మీకు ఎఫ్ఆర్బిఎం ను బైపాస్ చేస్తూ మీకు డబ్బులు తెచ్చిస్తాము, మీరు దానికి గాను మాకు డబ్బులు ఇవ్వండి, ఆ తర్వాత మీ ఇష్టం ఉన్న వాళ్ళకు భూములు అమ్ముకోండి. ఇది ఓవరాల్ గా స్కీమ్. రాష్ట్ర ప్రభుత్వం మాకు సుప్రీంకోర్టు తీర్పు రాగానే ఈ భూమిని మేము 75 కోట్లు పర్ ఎకరం మేము టీజీఐఏసీకి బదలాయిస్తున్నామని చెప్పి ఒక జీవో ఇచ్చింది. కానీ జీవో మాత్రమే ఇచ్చింది తప్ప ఆ ల్యాండ్ను ఎలియనేషన్ చేయలేదు, సేల్ డీడ్ చేయలేదు, మ్యూటేషన్ కూడా కాలేదు. అసలు ఈ భూమికి యాజమాన్య పత్రాలు లేవు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లేదు. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బిగ్ క్రైమ్. నీది కాని భూమిని నువ్వు ఎట్లా అమ్ముతావు? అసలు ఈ మోసపూరితమైన ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ని ఆమోదించడం రెండో కుంభకోణం. ఈ మధ్యలో కూడా బ్రోకర్ ట్రస్ట్ అనేవాడు చెప్పాడు కాబట్టి బీకన్ అనే వాడికి ట్రాన్స్ఫర్ చేస్తూ టీఎస్ఐసి రాసిచ్చింది, వాళ్ళు తీసుకున్నారు. ఐసిఐసిఐ బ్యాంకు 10,000 కోట్లకు ఇచ్చేశారు. కంచే గచ్చిబౌలి ఏరియాలో గజం విలువ 26,900. అంటే మొత్తం 400 ఎకరాలను మీరు గజాల వారీగా కొలిస్తే మొత్తం యాజ్ పర్ ద గవర్నమెంట్ రికార్డ్ 5,239 కోట్ల 84 లక్షలు మాత్రమే. ప్రభుత్వము ఆ బ్రోకర్ ద్వారా బ్యాంకు కుమ్మక్కయి అక్కడ లేని విలువను ఉన్నట్టుగా చూపెట్టి ఇవాళ 10,000 కోట్ల లోను తీసుకున్నారు. తీసుకోవడమే కాకుండా ఇక్కడ విచిత్రం ఏంటంటే అక్కడ ఒకవైపు గవర్నమెంటే చెప్తున్నది 26,900 పర్ గజం అని, ఇంకోవైపు మరి గవర్నమెంటే 75 కోట్లు పర్ ఎకరం అని చెప్పి లోన్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. ఫరీష్ రావు అండ్ రావు అసోసియేట్స్ అనే సంస్థతో అసెస్మెంట్ చేసి November 23 నాడు కొత్త వాల్యుయేషన్ తీసుకొచ్చారు. లేదు మేము చెప్పింది తప్పు, ఆ జీవోలో చెప్పింది తప్పు, 75 కోట్లు అనేది దాన్ని తగ్గిస్తున్నాము అని చెప్పి కేవలం 75 కాదు 52 కోట్లు అని చెప్పి మళ్ళీ ఒక రిపోర్ట్ తయారు చేశారు. గవర్నమెంటే 75 కోట్లు అని చెప్పింది మార్చిలో, తర్వాత గవర్నమెంటే అపాయింట్ చేసిన కన్సల్టెంట్ దాన్ని తగ్గిస్తూ 52 కోట్లు అని చెప్తాడు. ఆ తర్వాత మళ్ళీ బహిరంగ మార్కెట్లో రిలయబుల్ వాల్యూ అసెస్మెంట్ అని చెప్పి మళ్ళీ తగ్గించి 41.6 crore అని చెప్పి ఈ రోజు 400 ఎకరాలను మొత్తంగా 30,000 కోట్ల నుంచి ఈ రోజు 16,640 కోట్లకు వాల్యుయేషన్ ని కుదించారు. కుదించిన తర్వాత ఇవాళ ప్రభుత్వం చేస్తున్న కుట్ర ఏంటంటే అదే బ్యాంకరు అదే బ్రోకర్ను అడ్డం పెట్టుకొని తమ వాళ్ళు కొంతమంది ఢిల్లీ బాంబే బిల్డర్లను పిలుచుకొని మొదలు 75 కోట్లని చెప్పినా దాన్ని ఆల్మోస్ట్ సగానికి తగ్గించి వాళ్లకు అడ్డికి పావు షేరుకు ఈ భూములు నమ్మాలన్నది. అవినీతికి కేర్ ఆఫ్ అయిన కేసీఆర్ కుటుంబానికి స్కామ్ల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బీఆర్ఎస్ హయాంలో ఎంతటి అటవీ సంపద నాశనమైందో, ఎన్ని కొండలు కరిగినాయో, ఎంత ఆర్థిక విధ్వంసం జరిగిందో ప్రజలకు తెలుసన్నారు. ప్రభుత్వ భూములు ప్రైవేట్ పరం కాకుండా ఆపింది కాంగ్రెసే అని తెలిపారు. ప్రభుత్వ భూములతో పరిశ్రమలు తీసుకుని వస్తుంటే, రైతులకు రుణమాఫీ చేస్తుంటే కేటీఆర్ కడుపు మంటతో తనపై ఆరోపణలు చేస్తున్నాడని మండిపడ్డారు. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని మహేష్ కుమార్ గౌడ్ హితవు పలికారు.
యావత్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని వేల ఎకరాలు, ఎన్ని లక్షల ఎకరాలు డీఫారెస్ట్ చేసినారు, ఎన్ని కొండలు మీ హయాంలో కరిగిపోయినాయి, ఎంత ప్రభుత్వ భూముల యొక్క విధ్వంసం జరిగింది, ఎంత ఆర్థిక విధ్వంసం జరిగింది, ఇవన్నీ కూడా చర్చించుకుందాం. కేటీఆర్ రా, ఇలా సిబిఐ విచారణ అడుగుతా ఉన్నాం. నీ మీద సిబిఐ విచారణ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళ యథేచ్ఛగా 10 ఏళ్ళు రాష్ట్ర యొక్క ఖజానాను దోపిడీ చేసిన మీ కుటుంబం, నేను ఆన్ రికార్డ్ చెప్తా ఉన్నాను, ఈ దేశ చరిత్రలో అత్యంత తక్కువ సమయంలో అత్యంత ఎక్కువ ప్రజాధనాన్ని దోపిడీ చేసిన కుటుంబం ఏదైనా ఉంది అంటే కేసీఆర్ కుటుంబం. అసలు కరప్షన్కి మారుపేరంటే కేసీఆర్ కుటుంబము, లిక్కర్ దందాలు చేసుకున్నట్టు కేసీఆర్ కుటుంబము, విచ్చలవిడిగా ప్రభుత్వ భూములు కాజేసి బెనామీ పేర్ల ట్రాన్స్ఫర్ చేసుకున్నటువంటి కేసీఆర్ కుటుంబము, ఇలా కరప్షన్ గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వలిచినట్టుగా ఉన్నాయి. అసలు చదివి మాట్లాడుతున్నాడా, తెలుసుకొని మాట్లాడుతున్నాడా, తెలుసుకోక మాట్లాడుతున్నాడా? 175 కోట్లు అనేది ప్రభుత్వ ట్రాన్సాక్షన్. ఇది ఏ ప్రభుత్వం కన్సల్టెన్సీ ద్వారానే లోన్స్కి పోతుంది. అది తెలియదా నీకు? 10 ఏళ్ళు నిర్వాహకం చేసావు కదా, ఐటీ మంత్రిగా చేసావు కదా. తెలంగాణలో పాలన భ్రష్టు పట్టిందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శించారు. రాష్ట్రంలో అసత్యాల, అబద్దాల పాలన నడుస్తోందన్నారు. ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ ఇప్పటి వరకు అమలు చేయలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక విధానం అంటూ లేదన్నారు. ప్రజల్లో రేవంత్ రెడ్డి గ్రాఫ్ పడిపోయిందని, సీఎంగా శ్రీధర్ బాబుకు అర్హత ఉందన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఉన్న అవినీతి అధికారులే ఇప్పుడు కొనసాగుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉందని, ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపించారు. వీళ్ళు చేసిన వాగ్దానాలు దీని గురించి ఎవరైనా మాట్లాడతారు? ఈ ప్రభుత్వంలో 4 లక్షల కోట్లు అప్పు చేసిండు, 4 లక్షల కోట్లు అప్పు చేసిండు అనుకుంటా రేవంత్ రెడ్డి ఎవరినంతా ఎవడవరలే అసెంబ్లీ ఎన్నికల ముందు. తీరా ఈయన వచ్చి ఘనకార్యం ఏమైనా చేస్తాడే అనుకుంటే చక్కగా వేయండు నేషనల్ మీడియా ఛానల్లో కూర్చొని 4 లక్షల కోట్లు అనుకున్నా, నేను 6-7 లక్షల కోట్లు ఉన్నాయి అన్నాడు. నేను కూర్చున్నాక నాకు తెలిసింది అన్నాడు. మరి లక్షల కోట్ల అప్పు ఉండి తెలిసినాక ఏంటి కోసం ఇన్నిగానం వాగ్దానాలు చదువుతా అన్ని చదువుతాయి. ఇన్నిగానం వాగ్దానాలు ఇంటికి ఇచ్చినాం, ఏదో అబద్ధ మాటలు మాట్లాడేసి లంక బిందెలు ఉన్నాయి అనుకో. ప్రగతి భవన్లు ఉండవు, ఫామ్ హౌస్లు ఉంటాయి. దమ్ముంటే ఓవాడికి నువ్వు 4 పుస్తకాలు చదువుకున్నావు, నేను నీకే ఇంత ఉంటే 80,000 పుస్తకాలు చదువుకున్నాడు ఆయన. లంక బిందెలు నిలబెట్టుకోవాలి తెలియదు ఆయనకి. మహాలక్ష్మి స్కీము, ఫ్రీ ఆర్టీసీ బస్ ట్రావెల్. మంత్రి పొన్నం ప్రభాకర్పై మండిపడ్డారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్ అసలు పనులు ప్రారంభం కాని మూసీ రివర్ ఫ్రంట్ గురించి మాట్లాడుతున్న పొన్నం కరీంనగర్ మానేరు రివర్ ఫ్రంట్ గురించి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. కేవలం తాను పనులు ప్రారంభించానని ఆపడం సరికాదన్నారు. దమ్ముంటే పొన్నం తనకంటే ఎక్కువ నిధులు తీసుకొచ్చి డెవలప్ చేయాలని గంగుల సవాల్ విసిరారు. సబర్మతి రివర్ చూసి అద్భుతంగా తయారైతుంది, అద్భుతంగా చేస్తున్నాము. దాని నుంచి 150 మంది కార్పొరేటర్ తీసుకుపోతాము. మూసీ నది స్టార్ట్ చేస్తాము, శబా చేయండి, ఇబ్బంది లేదు. కానీ మూసీ నదికి కొబ్బరికాయ కొట్టలే, శంకుస్థాపన చేయలే, అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ లేదు, నిధుల సమీకరణ లేదు, ల్యాండ్ ఎక్వేషన్ లేదు. దాని గురించి ఆరాటము. మరి దీని గురించి ఎందుకు ఆరాటం అయితే లేదు? జిల్లా మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు, మీకు ఏమనిపిస్తలేదా? ఇది ఆగిపోయింది, ఇది పండబెట్టింది దీన్ని, మరి దీన్ని ఎందుకు తీసుకుపోతలేరు? 100 కోట్ల జీవో ఉన్నది టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా, 542 కోట్ల జీవో ఉన్నది. పనులు స్టార్ట్ అవుతున్నాయి. ఎందుకు వేగవంతం అయితే లేదు? ఎందుకు అన్ని ఆగిపోయినాయి ఇక్కడ? మరి లేని దాని గురించి అక్కడ స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పటికైనా మీరు జిల్లా మంత్రిగా బాధ్యత లేదా మీకు? నిజంగా చెప్తున్నాను మీకు. ఇమ్మీడియట్గా ఇంకా రాజకీయంగా మాట్లాడితే ఇంకా మళ్ళీ తర్వాత మాట్లాడు, ఇప్పుడు కాదు. కానీ ఇప్పటికైనా నువ్వు జిల్లా మంత్రిగా బాధ్యత పెట్టుకొని 2 రోజు 3 రోజులు టైం ఇస్తున్నాం. టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా 100 రోడ్ల పనులు స్టార్ట్ అయినాయి, ఎందుకు ఆగిపోయినాయి? ఆ టూరిజం డిపార్ట్మెంట్ కూడా నేను, వినోద్ కుమార్ గారు, శ్రీనివాస్ కూడా నిరుద్యోగ యువత కోసం నిర్వహిస్తున్న జాబ్ మేళా ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చెప్పారు. వరంగల్ నగరంలోని ఎంకే నాయుడు కన్వెన్షన్ హాల్లో కొండా దంపతులు నిరుద్యోగ యువత కోసం మెగా జాబ్ మేళా ఏర్పాటు చేశారు. గడిచిన 10 ఏళ్లుగా ఉద్యోగ అవకాశాలు లేక నిరుద్యోగ యువత రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగ అవకాశాలు కల్పించారని తెలిపారు. ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే కష్టమని, ఇందుకోసం ప్రైవేట్ కంపెనీల ఆధ్వర్యంలో జాబ్ మేళాలు నిర్వహిస్తున్నట్లుగా చెప్పారు. నిరుద్యోగ యువత లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క కోరారు. కొంత మానవతా దృక్పథంతో వాళ్ళని అవసరమైతే మీరు ట్రైనింగ్ కోసం తీసుకొని ట్రైనింగ్ ఇచ్చి మరి జాబ్ ఇవ్వండి. అంతేగాని మీరు పనికి రారు అని చెప్పి దయచేసి రిజెక్ట్ చేయకండి. ఏదో ఒక క్రమంలో వాళ్ళని జాబ్ లో జాయిన్ చేసుకునే ప్రయత్నం వాళ్ళని చెయ్యాలని చెప్పి ఇంత దూరం వాళ్ళ ఆశతో వచ్చినందుకు వాళ్ళ ఆశను అడిగాసలు చేయకుండా మరి వాళ్ళని
కొంచెం ఫుల్ఫిల్ చేయాలని విజ్ఞప్తి చేస్తూ, ఉద్యోగాలలో ఉంటే మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఎట్లా కమ్యూనికేట్ చేయాలో వస్తుంది, ఎట్లా ఉద్యోగంలో మెదలాలో తెలుస్తుంది. కాబట్టి 10వ తరగతి పరీక్షల ఫలితాల నేపథ్యంలో విద్యార్థులకు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ పలు సూచనలు చేశారు. ఫెయిల్ అవుతామనే కారణంతో చాలా మంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటారని, ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని అన్నారు. ఆత్మహత్యలు చేసుకునేది పిరికి వాళ్లని, ఫెయిల్ అయినా సరే మరోసారి అవకాశం ఉంటుందని తెలిపారు. తల్లిదండ్రులు పిల్లలపై ఒత్తిడి చేయొద్దని అన్నారు. మీరు మా దేశానికి ఒక ఫ్యూచర్, మన స్టేట్కి మీరు ఒక ఫ్యూచర్, దాని గురించి మీరు ఒక ఆలోచన చేయండి. నేను ఇవాళ ఫెయిల్ అయిపోతా, నాకు మార్క్స్ తక్కువ రావచ్చు, నా ఇంట్లో నాకు తిడతారు, ఆ భయంతో సూసైడ్ చేసే అది చాలా తప్పు పని. పిరికి వాళ్ళు చేస్తారు సూసైడ్. చాలా మంది ఇవాళ చూడండి, ఇవాళ ఫెయిల్ అవుతారు, నెక్స్ట్ టార్గెట్ ఉంటుంది వాళ్ళు, లేదు నేను నెక్స్ట్ పాస్ అవుతా, మళ్ళా ఫెయిల్ అవుతారు, లేదు నేను మళ్ళా ఎట్టి పరిస్థితుల్లో పాస్ అవుతా, ఆ సంకల్పం మీలో ఉండాలి. కానీ ఇవాళ మనం చూస్తున్నాం, చిన్న చిన్న మాటలకి పిల్లలు సూసైడ్ చేస్తున్నారు, చిన్న చిన్న మాటలకి పిల్లలు ఎల్లు ఈడ్చి వెళ్ళిపోతున్నారు. అది చాలా తప్పమ్మా. ఇవాళ మన అమ్మ నాన్న ఒక ఆశ ఉంటుంది, మా పిల్లోడు మా బాబు పెద్దగా కావాలి, మంచి చదువుకోవాలి, ఆయన మంచి ఇంజనీర్ కావాలి, డాక్టర్ కావాలి, అడ్వకేట్ కావాలి అని ఒక కళ ఉంటుంది అందరిది. అమ్మ నాన్నది అందరిది ఒక కళ. రేపు మీ పెళ్ళి అయితే కూడా మీ కళ కూడా ఈ విధంగానే ఉంటుంది. ఒక్కసారి ఆలోచన చేయండి. ఒకవేళ మీ పెళ్ళి అయిపోయిన తర్వాత. వెల్కమ్ బ్యాక్. బీసీలే తమ పార్టీకి వెన్నెముక అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. వెనుకబడ్డ వర్గాల అభివృద్ధి కోసం పనిచేస్తున్న పార్టీ టీడీపీనే అని గుర్తు చేశారు. ఏలూరు జిల్లా వడ్లమానులో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమానికి హాజరైన ఆయన సంపద సృష్టించి అభివృద్ధి చేయడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులపై మరోసారి వార్నింగ్ ఇచ్చారు. ఈ ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యత వెనుకబడిన వర్గాల సంక్షేమం. దీంట్లో ఏమాత్రం కూడా నిర్లక్ష్యం లేకుండా పనిచేస్తామని హామీ ఇచ్చాను. ఇంకో పక్క మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలుగు రాష్ట్రాల్లో బీసీ స్టడీ సర్కిల్స్ పెట్టాం, సివిల్ సర్వీస్ కోసం కోచింగ్ సెంటర్లు పెట్టాం. ఇలాంటివి మీరు చూసినప్పుడు అమరావతిలో కూడా పర్మనెంట్గా సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నాం. దానికి కూడా 500 మందికి ఒక్కొక్క బ్యాచ్లో ట్రైనింగ్ ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నాం. బీసీల కోసం ఒక ప్రణాళిక తీసుకొచ్చాం, ఉప ప్రణాళిక తీసుకొచ్చాం. ఎస్సీలకు సబ్ ప్లాన్ ఉంది, ఎస్టీలకు సబ్ ప్లాన్ ఉంది. అదే మరిగా బీసీలకు కూడా ఒక సబ్ ప్లాన్ తీసుకొచ్చి దగ్గర ఈ సంవత్సరం 48,000 కోట్ల రూపాయలు బీసీల సంక్షేమానికి ఖర్చు పెడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు బీసీ రక్షణ చట్టం కూడా సబ్ కమిటీ వేసాం. తొందరలోనే రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్ట్ను ఆధారంగా చేసుకుని వారికి కూడా న్యాయం చేయడం కోసం ముందుకు పోతాం. ఎప్పుడు కూడా సంపద సృష్టించాలి, అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, ఆదాయాన్ని పెంచాలి, మన పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. మళ్ళీ ఆదాయాన్ని పెంచితే ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం, మళ్ళీ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. అప్పుడే ఇది సాధ్యం అవుతుంది. అప్పులు చేసి పంచితే, అప్పులు చేసి అవినీతి చేస్తే ఆ సమాజం మనుగడ సాధించలేదు. అన్ని చేయాలనే ఆశ ఉంది, కానీ గల్లా పెట్టి చూస్తే ఖాళీ అయిపోయింది. అప్పులు తేవాలంటే ఇచ్చేవాళ్ళు కూడా రావడం లేదు. నా మీద నమ్మకం ఉంది, మళ్ళీ దీన్ని సరిపెడతాడని విశ్వాసం ఉంది. ఎక్కడ చూసినా ఆడబిడ్డల పైన అసభ్యంగా పోస్టులు పెట్టడం సోషల్ మీడియాలో. నేను రాజకీయాలు సేవల కోసం చూశాను, ఇప్పుడు రాజకీయాలు దిగజారిపోయినాయి. సోషల్ మీడియా వచ్చింది, ఇష్టానుసారంగా నేరస్తుల అడ్డాగా మారిపోయే పరిస్థితి వచ్చింది. అందుకే నేను ఒకే మాట చెప్పాను, ఈ మాటకు కట్టుబడి ఉన్నా. ఎవడైనా సరే సోషల్ మీడియాలో క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే అదే చివరి రోజుగా మీకుంటుందని హెచ్చరిస్తున్నా. గౌరవప్రదంగా బతకనియండి, సమాజంలో మీకు చేతనైతే విలువలు నేర్పించండి,
మీకు చేతనైతే సమాజ హితం కోసం పనిచేయండి, ఆదాయం పెంచండి, ఆరోగ్యాన్ని పెంచడానికి పనిచేయండి. లేకపోతే చేత కాకపోతే ఇంట్లో పడుకోండి. పిల్లలకు నేరాలు నేర్పించండి, రౌడీజం నేర్పించద్దండి. ఇది మంచి పద్ధతి కాదని కూడా హెచ్చరిస్తున్నా. ఎవరైనా సరే తప్పులు చేసే వాళ్ళ పట్ల ఈ ప్రభుత్వం చండ శాసనుడిగా ఉంటామని హెచ్చరిస్తున్నా. అవినీతి రహిత పాలనను చిత్తశుద్ధితో అందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి నారా లోకేష్ అన్నారు. మంగళగిరిలో 4వ రోజు మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంలో మంత్రి శాశ్వత ఇంటి పట్టాల్ని అందజేశారు. అనంతరం మహానాడు ప్రాంతానికి చెందిన 430 మంది పేదలకు శాశ్వత పట్టాలు పంపిణీ చేశారు. దీంతో నేడు మొత్తం 1030 పేద కుటుంబాలకు శాశ్వత ఇంటి పట్టాలు పంపిణీ చేశారు. ఆవేదనతో పెరిగిన కసి నుంచే మంగళగిరి అభివృద్ధికి శ్రీకారం చుట్టామని మంత్రి నారా లోకేష్ అన్నారు. స్వచ్ఛతతో సహా అన్ని రంగాల్లో మంగళగిరి నియోజకవర్గాన్ని నెంబర్ 1 స్థానంలో నిలబెట్టేందుకు కలిసికట్టుగా పనిచేద్దామని మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు. ఆనాడు నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరందరూ ఒకటే కోరారు. దశాబ్దాలుగా మేము నివసిస్తున్న ప్రాంతం ఇది. మా తల్లిదండ్రుల దగ్గర నుంచి ఇక్కడనే ఉంటున్నారు. మాకు ఇక్కడనే ఈ ఇంటికే మీరు పట్టా ఇవ్వండి, శాశ్వత హక్కు వచ్చే విధంగా చేయండి అని ఆనాడు మీరు నన్ను కోరారు. నేను ఆనాడే చెప్పా, మొదటి సంవత్సరంలోనే ఒక విడత నేను చేస్తాను. రెండోది ఎండోమెంటు, ఇంకో పక్కన మనకు వచ్చేగల రైల్వే భూమిలో ఇంకొక సంవత్సరం పడుతుందని ఆనాడే చెప్పా. అటవీ అదేవిధంగా కాల్వ కానివ్వండి, కొండ పోరంబో కానీ అది కొంచెం టైం పడుతుందని ఆనాడే చెప్పా. అంటే ఇచ్చిన హామీ నిలబెట్టుకునేదానికి. వైసీపీ పాలనలో ప్రభుత్వ హాస్టల్స్ లో కంచాలు దుప్పట్లు కూడా ఇవ్వని పరిస్థితి ఉండేదన్నారు మంత్రి గుమ్మడి సంధ్యారాణి. జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి సంధ్యారాణి నివాళులర్పించారు. కూటమి ప్రభుత్వంతో వసతి గృహాలను అభివృద్ధి చేసి మౌలిక సదుపాయాలు కల్పించామని మంత్రి స్పష్టం చేశారు. వనరులున్న ఉద్యమాలతో కొందరు శ్రీకాకుళం అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మంత్రి అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏదైనా ప్రాజెక్ట్ చేపడదామంటే జెండాలు తీసుకుని వచ్చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎయిర్పోర్ట్ నిర్మాణం చేపడతామంటే వద్దంటున్నారని, పాజిటివ్ మైండ్ లేదని మండిపడ్డారు. పాజిటివ్గా ఆలోచించకపోతే మరో 75 ఏళ్లైనా శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి చెందదన్నారు అచ్చెన్నా. తమిళనాడు రాజకీయాల్లో కీలక మలుపు చోటు చేసుకుంది. అన్నాడీఎంకే బీజేపీల మధ్య మరోసారి పొత్తు కుదిరింది. డీఎంకే కాంగ్రెస్ కూటమికి వ్యతిరేకంగా బీజేపీ అన్నాడీఎంకేలు కూటమిగా కలిసి పోటీ చేయడానికి నిర్ణయించాయి. 2026లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ రెండు పార్టీలు పొత్తు కుదుర్చుకోవడం హాట్ టాపిక్ గా మారింది. తమిళనాడు పర్యటనలో ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అన్నాడీఎంకే చీఫ్ మాజీ సీఎం పళనిస్వామి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైతో కలిసి ఈ రెండు పార్టీల పొత్తుపై కీలక ప్రకటన చేశారు. పొత్తు కోసం అన్నాడీఎంకే ఎలాంటి షరతులు విధించలేదని అమిత్ షా తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడం ఖాయమన్నారు. పొత్తులో భాగంగా తమిళనాడు కూటమి సీఎం అభ్యర్థిగా పళనిస్వామి పేరు ఖరారు చేశారు. 1998 నుంచి ఏఐడీఎంకే అనేది ఎన్డీఏ భాగస్వామిగా ఉందని ప్రధాని మోదీ, తమిళనాడు మాజీ సీఎం జయలలిత ఇద్దరు కలిసి గతంలో పనిచేశారని గుర్తు చేశారు. బీజేపీ అన్నాడీఎంకే పొత్తులో ఎన్డీఏ కూటమి మరింత పటిష్టమవుతుందన్నారు. సీట్ల కేటాయింపు, ఇతర అంశాలను తర్వాత నిర్ణయిస్తామని అమిత్ షా తెలిపారు. एआईडीएमके एनडीए गठबंधन का हिस्सा है और लंबे समय तक मोदी जी और महान जयललिता जी ने साथ में मिलकर राष्ट्रीय राजनीति में काम किया है और एक समय पर बीजेपी एआईडीएमके अलायंस ने 39 में से 30 लोकसभा सीट जनरल इलेक्शन में जीती थी. मुझे पूरा विश्वास है कि आने वाले दिनों में जो चुनाव होने वाला है वो जनरल इलेक्शन में एनडीए प्रचंड बहुमत हासिल करेगा और तमिलनाडु में फिर से एक बार एनडीए की सरकार बनेगी. अब बाकी सारी कई बातें मुझे कहनी है, मगर मुझे लगता है आप सवाल पूछ ही लोगे, तब मैं सेशन को क्वेश्चन आंसर के लिए ओपन करता हूँ. जी, हम साथ में सरकार बनाएंगे. ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష పార్టీలు అధికార కాంక్షతో కుటుంబ ప్రయోజనాలపై మాత్రమే దృష్టి సారిస్తున్నాయని విమర్శించారు. ఎన్డీఏ కూటమి నేతలంతా ప్రతి ఒక్క పౌరుడి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. వారణాసిలో 3,880 కోట్ల విలువైన 44 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన ప్రధాని, ప్రతిపక్షాలు పరివార్ కా సాథ్, పరివార్ కా వికాస్ విధానాన్ని అనుసరిస్తాయని, తమ ప్రభుత్వం సబ్కా సాథ్ సబ్కా వికాస్ నినాదంతో ముందుకెళ్తోందని తెలిపారు.
తమిళనాడు బీజేపీ చీఫ్ గా అన్నామలై వారసుడిగా నైనార్ నాగేంద్ర రానున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం చెన్నైలో పర్యటిస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నామలై వారసుడిని రేపు అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అన్నామలై ఉన్న సమయంలో జయలలితపై చేసిన అనుచిత వ్యాఖ్యల వల్ల అన్నాడీఎంకేతో బీజేపీ సంబంధాలు తెగిపోయాయి. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇతర దేశాలపై విధించిన ప్రతీకార సుంకాలను 90 రోజుల పాటు నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించారు. ఇదే సమయంలో చైనాపై విధించిన టారిఫ్ను ఏకంగా 125% పెంచారు. అమెరికా చైనా మధ్య కోల్డ్ వార్తో మార్కెట్ ఒడిదుడుకులకు లోనవుతుండగా డొనాల్డ్ ట్రంప్ తాజా నిర్ణయం గేమ్ చేంజర్గా మారింది. స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ లాభాలతో ముగిశాయి. భారత్పై విధించిన 26% అదనపు సుంకాలను 90 రోజుల పాటు నిలిపివేస్తున్నట్లుగా అమెరికా ప్రకటించడంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపారు. టారిఫ్ల నిలిపివేత నిర్ణయంతో అంతర్జాతీయ వాణిజ్య అనిశ్చితి పరిస్థితుల్లోనూ మదుపరులు కొనుగోళ్లకు దిగారు. ఫార్మా, మెటల్, హెల్త్ కేర్, ఐటీ, పిఎస్యు సహా అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్లు జోరు కనిపించింది. దీంతో సెన్సెక్స్ 1310 పాయింట్ల లాభంతో 75,157 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 429 పాయింట్ల లాభంతో 22,828 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. ఇది ఇవాల్టి ప్రైమ్ టైమ్ న్యూస్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ.